ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. అన్నిటికీ మించి మీకు కలిగేటువంటి అనుమానాన్ని అడుగుతున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోని, ఈ కంటెంట్ని ఇతరులకు ఉపయోగపడేలాగా మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్స్కి, మీ బంధుమిత్రులకి షేర్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. పోతే ఈ కార్యక్రమంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పాదాలని ఎలా మెరిపించుకోవాలి. ముఖ్యంగా ఏదైనా పెళ్లి రోజు కానీ, రిసెప్షన్ రోజు కానీ, లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన సందర్భాలలో కానీ పాదాలను అశ్రద్ధ చేస్తారు చాలామంది. కానీ ఇలాంటి ఈ ప్రత్యేకమైన సందర్భాలలో పాదాలని సంరక్షించుకోవడం ఎలా, పాదాలని సురక్షితంగా ఎలా ఉంచుకోవాలి, ఇది తెలుసుకుందాం. ఇలాంటి ఈ ప్రత్యేక సందర్భాలలో, ఈ స్పెషల్ డేస్లో చాలామంది పైనంతా బాగానే ఉంటారు, కానీ పాదాలను అశ్రద్ధ చేస్తారు. కానీ నఖశిఖ పర్యంతం కూడా అందంగా కనిపించడం అనేది అవసరం. అందుకే ఈ ఫేస్ విషయంలో ఎంత శ్రద్ధ మీరు చూపిస్తున్నారో పాదాలని కూడా అంతే సున్నితంగా, అంతే అందంగా, అంతే కోమలంగా తీర్చిదిద్దుకోవాలి. అప్పుడు ఈ పెళ్లి రోజు కానివ్వండి, రిసెప్షన్ రోజు కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కానివ్వండి, ఆ పాదాలకు పెట్టుకునేటువంటి మెహందీలు ఇవి ఉంటాయి కదా, ఇవి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మరి ఏం చేయాలి? వరుసగా ఈ పద్ధతులు తెలుసుకుందాం. ముఖ్యంగా తేమ, మాయిశ్చర్, దీన్ని అందించడం చాలా అవసరం. చాలామంది అమ్మాయిలు ముఖ్యంగా ముఖం విషయంలో తీసుకున్న ఆ జాగ్రత్త, ఆ శ్రద్ధ పాదాల విషయంలో తీసుకోరు. దీంతో ఆ పాదాలు పొడిబారిపోతాయి, ఎండిపోతాయి, పగిలిపోతూ ఉంటాయి. ఇక ఈ పెళ్లి రోజు కానివ్వండి, లేకపోతే రిసెప్షన్ రోజు కానివ్వండి, ఇక అప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ముందు నుంచే ఆ పాదాల మీద శ్రద్ధ పెట్టాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా ఇలాంటి వర్షాలు పడే రోజుల్లో ఎండలు కాస్తూ ఉంటాయి, వర్షాలు వస్తూ ఉంటాయి, ఒక్కపోతగా ఉంటూ ఉంటుంది. దీంతో కొంతమంది శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది. అప్పుడు ఈ ఫంగస్ ఇదంతా చేరి పాదాల పగుళ్ళు వస్తూ ఉంటాయి. మరి ఇలా జరగకుండా ఉండాలంటే మీరు ఈ చర్మానికి ఎలాగైతే రోజు మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉంటారో అలాగే పాదాలకు కూడా చక్కటి నాణ్యమైనటువంటి మాయిశ్చరైజర్ని రాసుకుంటూ ఉండాలి. దీంతో వాటికి తేమ అందుతుంది, మృదువుగా కనిపిస్తాయి. ఒకవేళ బయట దొరికే మాయిశ్చరైజర్ కాకుండా ఇంట్లో సహజ సిద్ధమైన వాటిని మీరు తయారు చేసుకుని వాడుకోవాలంటే, లేదు రెడీగా వాడుకోవాలంటే కొబ్బరి నూనె బెస్ట్. తర్వాత చెప్పాల్సింది అవకాడో నూనె. ఇంకా తర్వాత చెప్పాల్సింది తేమ, ఎక్సలెంట్ మాయిశ్చరైజర్. ఇంకా వీటన్నిటితోటి పాటుగా చివర్లో గోరువెచ్చటి నీళ్ళతోటి కడుక్కుంటూ ఉండాలి. ఇలాంటివి ఈ పాదాలకి తేమను అందిస్తాయి. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. పాదాలను మెరిపించుకోవడానికి ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. మామూలుగా పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్లు, ఫుట్ మసాజ్లు ఇలాంటివి చేయించుకుంటూ ఉంటారు చాలామంది. అయితే ఇలాంటి ఒక్కపోత వాతావరణంలో వర్షాలు పడే రోజులలో మళ్ళీ బయటికి వెళ్ళారనుకోండి, అప్పుడు మళ్ళీ ఫంగస్ జారటం, పాదాలు పగలటం ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ ఇంట్లోనే సహజ సిద్ధంగా దొరికేటువంటి పదార్థాలతోటి పాదాలని మరింత ఆకర్షణీయంగా కనిపించేలాగా చేసుకోవాలి. దీనికోసం ఒక చక్కటి పద్ధతి ఉంది. ఒక టబ్బులో గోరువెచ్చటి నీళ్లు తీసుకొని దాంట్లో కొన్ని మార్బుల్స్, అంటే కొన్ని ఈ రౌండ్గా గోళీలాగా ఉంటాయి కదా, ఇవి మీకు బయట దొరుకుతాయి. ఈ మార్బుల్స్ వేయండి. అలాగే అరకప్పు ఎప్సమ్ సాల్ట్, ఇది మెడికల్ షాప్లో దొరుకుతుంది. అలాగే ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ని పిండండి తెరిచి. అలాగే కొన్ని చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్, ఏదైనా రోజ్ ఎసెన్షియల్ కానీ, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ, ఇలాంటిది ఏదైనా ఒక ఎసెన్షియల్ ఆయిల్ వేయండి. ఇప్పుడు చక్కగా హాయిగా కూర్చొని దాంట్లో ఆ నీళ్ళల్లో పాదాలను ఉంచండి. కొద్దిగా హ్యాపీగా విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత ఈ పాదాలని ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి ఇలాగా ఆ మార్బుల్స్ వేశారు కదా, వాటి మీద కదిలించండి. చాలా హాయిగా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఆ నీటిలో ఉండేటువంటి ఆ మార్బుల్స్తో ఆ పాదాల లోపల ఉండేటువంటి ఖండాలకి సున్నితంగా చక్కటి మసాజ్ లాంటిది అవుతుంది. ఆ తర్వాత ఆ పాదాలని ఆ నీళ్ళ నుంచి బయటికి తీసి ఆరనివ్వండి. ఇప్పుడు మాయిశ్చరైజర్ రాసుకోండి. మనం చెప్పుకున్నామే తేనె, కొబ్బరి నూనె, ఇలాంటిది ఏదైనా ఒక మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు. ఇలా చేస్తే అలసిన పాదాలకి చక్కటి ఉపశమనం మీకు లభిస్తుంది. ఇక మరొక విషయం, ఇప్పుడు కూడా నడవటం అనేది ముఖ్యం. ఈ వాకింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్. ఎక్కువసేపు కూర్చొని ఉంటూ ఉంటారు కదా, చాలామందికి ఇది అనివార్యం అయిపోయింది.
దీంతో ఆ పాదాలకి నీరు వచ్చినట్టుగా ఉబ్బుతాయి. అంతేకాదు ఇలాగా మీరు లేవకుండా ఒకవేళ కంటిన్యూస్గా కూర్చునే ఉద్యోగాలలో ఉంటే పాదాలకి సరైన రక్త ప్రసరణ అందదు. దీంతో అనేక ఇబ్బందులు. కాబట్టి మధ్య మధ్యలో తప్పనిసరిగా లేచి నడుస్తూ ఉండండి. కొంతమంది మార్నింగ్ వాక్ సరిగా అక్కడి నుంచి కూర్చొని సాయంత్రం దాకా ఉంటారు. అది కూడా మంచిది కాదు. ప్రతి హాఫ్ అన్ అవర్కి లేచి కాస్త అటు ఇటు తిరగాలి, కనీసం నిలబడాలి. దీంతో పాదాలు ఆరోగ్యంగా కనిపిస్తాయి. అలాగని మళ్ళీ హీల్స్ వేసుకోకండి. అంటే హీల్స్ వేసుకొని నడవటం, ఎక్కువ టైం నిల్చోవటం అది కూడా మంచిది కాదు. ఎందుకంటే దీంతో మళ్ళీ ఆ పాదాల నొప్పులు వస్తాయి, నడుము నొప్పి వస్తుంది, ఇలాంటి అనుబంధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి చక్కగా ఫ్లాట్స్ వేసుకోండి, అంటే బల్లపరుపుగా ఉండేటువంటి చెప్పులు వేసుకోండి. అది కాదనుకుంటే హాయిగా చక్కటి పచ్చటి గడ్డి మీద, లేకపోతే మీకు కుదిరితే సముద్రపు ఒడ్డున ఇసుకలో ఆ చెప్పులు లేకుండా నడవండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇక మరొక విషయం, కొంతమంది బాగా టైట్గా ఉండేటటువంటి పాదరక్షలు వేసుకుంటూ ఉంటారు. ఇది కూడా ప్రాబ్లమే. వదులుగా ఉండే వాటిని వేసుకోవాలి. అలాగే మరొక విషయం, ఈ ఎండకి పాదాలు కందిపోతాయనో, లేకపోతే దుమ్ము దూడి పడుతుందనో, లేకపోతే పాదాల అందం దెబ్బతింటుందనో కొంతమంది సాక్స్ వేసుకుంటూ ఉంటారు. పాదాలు మొత్తం కవర్ అయ్యేలాగా షూస్ వేసుకుంటూ ఉంటారు. ఇలాగా వేసుకుని బయటకు వెళ్ళటం వరకు ఓకే. అయితే రోజంతా అలాగే ఉంచుకున్నారనుకోండి ఇబ్బంది. ఎందుకంటే పాదాలను ఏదో ఒక దాంతో మీరు కవర్ చేసుకుని ఉంచుకుంటే ఆ పాదాలకి గాలి తగలదు. గాలి తగలకపోతే ఇక అక్కడి నుంచి ఫంగస్ పెరిగి పొక్కులు వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇతర చర్మ సంబంధ సమస్యలు వస్తాయి. కాబట్టి వీటికి ఈ పాదాలకి ఓపెన్గా ఉంచడం అవసరం లేదు. కనీసం ఓపెన్ టో షూస్ ఉంటాయి, అంటే ఏంటంటే ఈ టోస్ కవర్ అవ్వకుండా ఓపెన్గా ఉంటాయి. లేదు ఫ్లాట్స్ ఇలాంటి చెప్పులు ధరిస్తే ఇలాంటి ఒక్కపోత కాలంలో చక్కటి గాలి వెలుతురు ఇవన్నీ పాదాలకు అందుతాయి. దీంతో పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక మరొక విషయం, క్లీన్లీనెస్. ఇది చాలా ముఖ్యం. చాలామంది ఈ ఆఫీస్ టైం అయిపోతుందని ఆదరాబాదరాగా స్నానం చేస్తారు. ఇక దాంతో మనకు ఒకప్పుడు వంగి పాదాలు తుడుచుకునే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు అలా వంగటం కష్టమైపోతుంది. చాలామంది పాదాలను అశ్రద్ధ చేస్తున్నారు. దీంతో ఆ పాదాలపైన దుమ్ము, ధూళి, ఇతర కాలుష్య రసాయనాలు ఇలాంటివన్నీ పడుతున్నాయి. దీంతో పాదాల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఇది ఇక్కడ మీరు జాగ్రత్తగా కరెక్ట్ చేసుకోవాలి. పాదాలను పొడిగా నిర్జీవంగా ఇలాగ మీరు వాటిని అశ్రద్ధ చేస్తే అవి పొడిగా ఉంటాయి, నిర్జీవంగా తయారైతే తర్వాత సమస్యలు వస్తాయి. కాబట్టి రోజు స్నానం చేసేటప్పుడు బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఈ కాలి గోళ్ళతో సహా ఈ పాదాలు, మడమలు వీటన్నిటిని బ్రష్ చేసుకోండి. డ్రై బ్రష్, లేకపోతే ప్యూమైస్ రాళ్ళు అని దొరుకుతాయి. ఈ లావా పొంగి బయటకు వచ్చి ఘనీభవించి రాళ్ళలాగా తయారవుతుంది, అమ్ముతారు. ఈ ప్యూమైస్ స్టోన్తో మృదువుగా రుద్దుకోండి. దీంతో ఈ పాదాలు శుభ్రపడతాయి, వాటిపై నుండి మృత కణాలు తొలగిపోతాయి. ఆ తర్వాత ఈ పాదాలను పొడిగా ఉంచుకొని మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉండండి. చెప్పుకున్నాం కదా, తేనె, కొబ్బరి నూనె ఇలాంటివి రాసుకోవచ్చు. ఇక ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాల్సినవి ఉన్నవి. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే డ్రెస్కి తగ్గ నెయిల్ పాలిష్లు వేసుకుంటూ ఉన్నారు. దీంతో రోజు కూడా వేరు రంగు నెయిల్ పాలిష్లు మార్చేస్తున్నారు. ఇలాగ పెయింట్ చేసుకునేటప్పుడు అంతకు ముందున్న పాలిష్ తొలగించకుండా అలాగే వేసుకుంటున్నారు. దీంతో ఇబ్బంది. కాబట్టి తప్పనిసరిగా అంతకు ముందు పాలిష్ తొలగించండి. తర్వాత కావాలనుకుంటే కొన్ని గంటలు గ్యాప్ ఇచ్చి అప్పుడు మళ్ళీ వేరే రంగు వేసుకోండి. ఇక మరొక విషయం, ఇంట్లో ఉన్నప్పుడు మెత్తటి చెప్పులు వేసుకొని నడుస్తూ ఉండండి. కొంతమంది ఇంట్లో చెప్పులు వేసుకోవడానికి ఇష్టపడరు. చెప్పులు అనేది ఏదో బయట మాత్రమే వేసుకొని తిరగాల్సింది అనుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో వేరే చెప్పులు పెట్టుకొని ఆ మెత్తటి చెప్పులు వేసుకొని నడుస్తూ ఉండండి. అలాగే రాత్రి పడుకునే ముందు పాదాలకి తప్పనిసరిగా పిండ తైలం ఇలాంటి ఆయుర్వేద తైలాలు దొరుకుతాయి. వాటిని రాసుకొని చక్కగా మసాజ్ చేసుకోండి, రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అలాగే మరొక విషయం, ఈ మాయిశ్చరైజర్ రాసుకున్న వెంటనే సాక్స్లు వేసుకోకండి. ఆ మాయిశ్చరైజర్ ఆరాలి, పూర్తిగా చర్మంలోకి ఇంకాలి, ఆ తర్వాతే మీరు సాక్స్లు వేసుకోండి. ఇలాంటి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆ పెళ్లి రోజు కానివ్వండి, రిసెప్షన్ రోజు కానివ్వండి, ప్రత్యేక సందర్భాల్లో కానివ్వండి, నఖశిఖ పర్యంతం ముఖ్యంగా మీ పాదాలు అందంగా ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.